తెలుగు జాతి చరిత్ర ఉన్నంత వరకు తెలుగువారి గుండెల్లో ఉండే ఏకైక వ్యక్తి ఎన్టీఆర్ అని సీఎం చంద్రబాబు నాయుడు కొనియాడారు. అనుక్షణం తెలుగువారి ఆత్మగౌరవం కోసం తప్పించిన నాయకుడని అన్నారు. వైఎస్ఆర్ కడప జిల్లా మైదుకూరులో నిర్వహించిన ఎన్టీఆర్ వర్ధంతి సభలో చంద్రబాబు పాల్గొన్నారు. ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ప్రసంగించారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ను మా ప్రతినిధి గోపీనాథ్ అందిస్తారు. గోపీనాథ్. మొత్తం మీద తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు అదేవిధంగా దివంగత నేత ఎన్టీ రామారావు గారికి సంబంధించిన వర్ధంతి వేడుకలు రెండు తెలుగు రాష్ట్రాలని కాకుండా యావత్ ప్రపంచ వ్యాప్తంగా కూడా తెలుగు వారు ఎక్కడ ఉన్నా కూడా వాళ్ళందరూ కూడా ఈ వేడుకల్ని ఘనంగా జరుపుకోవడం జరిగింది. ఇవాళ 29వ సంవత్సరానికి సంబంధించి వర్ధంతి వేడుకలు అయితే ఇవాళ కడప జిల్లాలో మైదుకూరులో ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా పాల్గొనడం జరిగింది. అక్కడ ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి ఆయన నివాళులు అర్పించిన తర్వాత చాలా అంశాలు ఆయన మాట్లాడడం జరిగింది. ప్రధానంగా తెలుగు వారు చరిత్ర ఉన్నంత వరకు కూడా దివంగత నేత ఎన్టీ రామారావు గారు చరిత్ర ఆయన ఆయన ఆశయాలు ఆయన సాధనాలు అవన్నీ కూడా కంటిన్యూ అవుతాయంటూ కూడా ఆయన చెప్పడం జరిగింది. మరోవైపు తెలుగుదేశం పార్టీ అంటే ఆవిర్భావం నుంచి కూడా ఇప్పటి వరకు కూడా తెలుగు వారి అంటే అభివృద్ధి కోసం నిరంతరం కూడా కష్టపడడం జరిగింది. అందువల్లనే ఇవాళ కోట్లాది మందికి సంబంధించిన కార్యకర్తలు కావచ్చు, నాయకులు కావచ్చు, వీళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున ఆయన ఆశయాల్ని ముందుకు తీసుకెళ్తున్నారు. ఇదే సంకల్పంతో ముందుకెళ్లాలంటూ కూడా ఆయన చెప్పడం జరిగింది. అయితే లోటు బడ్జెట్ లో ఉంది రాష్ట్రానికి సంబంధించి ఇప్పటికే అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నో రకాల సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలన్నీ కూడా ఒక్కొక్కటి మనం ముందుకు తీసుకెళ్దాం. ఇవన్నీ కూడా ఒక సంకల్పంగా ముందుకెళ్లాలనే ఉద్దేశంతో ఆయన చెప్పడం జరిగింది. ఇప్పటికే రాష్ట్రానికి సంబంధించినటువంటి అంశాలు ఎన్నో రకాలుగా ముందుకు తీసుకెళ్తున్నారు. రాష్ట్ర అభివృద్ధి విషయంలో కావచ్చు, లేదంటే పోలవరం నిర్మాణం విషయంలో కావచ్చు, రకరకాల అంశాలపైన ముందుకెళ్తున్నారు. మరోవైపు ప్రజలకు సంబంధించినటువంటి సంక్షేమ ఫలాలకు సంబంధించి కూడా ఏదైతే ప్రతి నెల ఇచ్చేటటువంటి ఏదైతే అంటే పింఛన్ల విషయాల్లో కావచ్చు, ఇవన్నీ కూడా సంక్షేమ పథకాల వైపు ముందుకు తీసుకెళ్తూనే రాష్ట్ర అభివృద్ధి కోసం ముందుకు అందరూ కూడా సంకల్పంతో ముందుకెళ్లాలంటూ కూడా ఆయన మాట్లాడడం జరిగింది. సో మొత్తం మీద మైదుకూరులో జరిగినటువంటి ఈ కార్యక్రమాల్లో ఒకవైపు ప్రభుత్వ కార్యక్రమాల్లో కూడా ఆయన పాల్గొనడం జరిగింది. మరోవైపు వర్ధంతికి సంబంధించి ఎన్టీ రామారావు వర్షానికి సంబంధించిన కార్యక్రమాలు కూడా పాల్గొన్న నేపథ్యంలో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా కూడా పోలీసులు మరోవైపు జిల్లా యంత్రాంగం అంతా కూడా ఏర్పాట్లు చేయడం జరిగింది. మొత్తం మీద ఘనంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో జరిగినటువంటి వేడుకలు ఆయన చాలా హ్యాపీగా ఆ సభలో కూడా పాల్గొనడం జరిగింది.